చికెన్‌లో ఉప్పు, పెరుగు, పాలు కలిపి ఎప్పుడైనా వండారా? వండకండి. మిమ్మల్ని ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు తిడతారు. ఎందుకంటే కూర మొత్తం మీరే తినేస్తారు కాబట్టి. అంత సాఫ్ట్‌గా చాలా బావుంటుంది చికెన్ ముక్క. ఎప్పుడో 6 గంటలకు వస్తా అన్న మనిషి 9 గంటలకి చికెన్ కవర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఈ చికెన్ ఉడికేదెప్పుడు? మనం తినేదెప్పుడు? దీని బదులు మంచిగా బిర్యానీ తీసుకురావచ్చు గాని నేనంటే, "నువ్వు చేసే చికెన్ కర్రీ ముందు బయట బిర్యానీ అస్సలు పనికిరాదని" లేట్‌గా వచ్చినా స్మార్ట్‌గా నన్ను మునగ చెట్టెక్కిచ్చేసాడు మా ఆయన. ఇంక పొగిడితే ఆగే అలవాటు లేదు. వెంటనే చికెన్ కర్రీ చేసేసా. చికెన్ శుభ్రంగా కడిగేసి చికెన్‌లో ఉప్పు, పెరుగు, పాలు కలిపి ఒక పక్క ఉడకపెట్టేస్తున్నా. చికెన్ కర్రీలోకి గ్రేవీ కోసం ఉల్లిపాయలు, టమాటాలు నూనెలో వేయించి మిక్సీ జార్‌లో తీసుకొని ఒక స్టార్ ముక్క ఖచ్చితంగా వేయాలండి. యాలకులు, లవంగాలు, చెక్క, కారం, జీడిపప్పు, కొంచెం పెరుగు అన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టేసేయాలి. ఇంకా అదే బాండిలో నూనె పోసి ఉల్లిపాయలు బాగా వేయించి పసుపు, కారం, అల్లం పేస్ట్ బాగా వేయించి ఉడకపెట్టిన చికెన్ కూడా వేసి చికెన్ కొద్దిసేపు బాగా వేగిన తర్వాత రెడీ చేసుకున్న గ్రేవీని కూడా వేయాలి. ఆల్రెడీ మనం చికెన్ ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ చూస్తే కారం సరిపోయినట్టుంది. అందుకే కొంచెం కారం యాడ్ చేస్తున్నా. ఇంకా కరేపాకు, కసూరి మేతి వేసి అలాగే గరం మసాలా కూడా వేసుకొని బాగా కూర దగ్గర పడేదాకా అంటే ఆయిల్ పైకొచ్చేదాకా ఉడకనివ్వాలి. అదేంటి సాటర్డే చికెన్ తింటున్నావు అని మీకు డౌట్ వస్తదేమో. ఈ వీడియో నిన్నటిదండి.